నోటిలోని వివిధ భాగాల్లో వచ్చే క్యాన్సర్ నోటి క్యాన్సర్. చాలా క్యాన్సర్లకు కారణం సరిగ్గా తెలియదు, కానీ నోటి క్యాన్సర్ మాత్రం పొగాకు వాడకం, ఆల్కహాల్ సేవించడం, లైంగికంగా సంక్రమించే వ్యాధుల వలన ఎక్కువగా వస్తుంది. అంటే దీన్ని నివారించడం చాలా వరకు మన చేతుల్లోనే ఉంది. వచ్చినా వెంటనే గుర్తించి చికిత్స చేయించుకోవాలి. ఇది కూడా అన్ని క్యాన్సర్లలాగే 4 దశల్లో పెరుగుతుంది కాబట్టి చికిత్స కూడా ఆయా దశలను బట్టి ఉంటుంది. ఎంత త్వరగా గుర్తించగలిగితే నోటి క్యాన్సర్ను అంత సులభంగా నయం చేయగలిగే అవకాశం ఉంటుంది. నోటి భాగాలలో వచ్చేది నోటి క్యాన్సర్. పెదవులు, చిగుళ్ళు, నాలుక, చెంప లోపలి పొర, పై దవడ, కింది దవడ, లోపలి అంచెలు, ఇలా నోట్లో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. నోట్లో ఏదైనా పుండు పడి మానకుండా ఉన్నప్పుడు, పుండు రక్తం కారుతున్నప్పుడు, కురుపులాంటిది ఏర్పడి పెరుగుతూ ఉన్నప్పుడు, పళ్ళు వదులవుతున్నప్పుడు, నాలుక నొప్పిగా ఉన్నప్పుడు అది నోటి క్యాన్సర్ లక్షణం కావచ్చని అనుమానించాలి. నమలడం, మింగడం కష్టంగా మారటం, గొంతులో మంట వంటి లక్షణాలు కూడా నోటి క్యాన్సర్కు ఆనవాళ్లు. ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. నోటిలో కణాల డిఎన్ఏలో ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అసాధారణంగా పెరిగిపోయే నోటి క్యాన్సర్ కణాల వలన ట్యూమర్ ఏర్పడుతుంది. ఎక్కువ సమయం గడిచే కొద్దీ నోటి క్యాన్సర్ తల, మెడ తదితర భాగాలకు వ్యాపించే ప్రమాదముంది. సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తుల వాడకం వలన, భారీగా మద్యం సేవించడం వలన నోటి క్యాన్సర్ రావచ్చు. అదేవిధంగా పెదవుల మీద ఎక్కువగా ఎండపడటం, రోగనిరోధక శక్తి తగ్గడం, హెచ్పివి వైరస్ లాంటి కారణాలు కూడా నోటి క్యాన్సర్కు దారితీస్తాయి. ఈ వ్యాధిని నిర్ధారించడానికి ముందుగా భౌతికంగా నోటిని పరీక్షించి చూస్తారు. పుండ్లు పడిన చోట, తెల్లటి మచ్చలు ఏర్పడిన చోటుని చూస్తే కొంతమేరకు అర్థమవుతుంది. ఏదైనా అనుమానం కలిగినప్పుడు నిర్ధారణ కోసం అక్కడి కణజాలం శాంపిల్ తీసి పరీక్ష కోసం ల్యాబ్కి పంపుతారు. అక్కడ పరీక్షల ద్వారా క్యాన్సర్ కణాలుంటే తెలుస్తుంది. అన్ని క్యాన్సర్లలాగే ఇందులోనూ 4 దశలుంటాయి. మొదటి దశలో చికిత్స సులభంగా ఉంటుంది. 4వ దశ చాలా తీవ్రమైనది. దశను బట్టి చికిత్స ఉంటుంది. ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ వరకు ఆలోచిస్తే గనక నోటిలో డిఫరెంట్ భాగాలు ఉన్నాయి. నాలుక క్యాన్సర్ రావచ్చు, దవడ ఎముక పై దవడ కానీ కింద దవడ కానీ క్యాన్సర్ రావచ్చు, నాలుక కింద భాగంలో క్యాన్సర్ రావచ్చు, లేదా పై భాగంలో అంగిల్ అని ఉంటుంది, అంగిల్ భాగంలో క్యాన్సర్ రావచ్చు. వీటికి కూడా ఎగైన్ చాలా వరకు హ్యాబిట్ రిలేటెడ్ ఏరియాస్ ఉంటాయి. చాలామంది నోట్లో పొగాకు పెట్టుకునేటప్పుడు కానీ, కైని పెట్టుకునేటప్పుడు కానీ ప్రత్యేకంగా ఒక ఏరియాలో పెట్టుకుంటారు. అంటే కింద దవడ భాగంలో కుడివైపు కానీ ఎడమవైపు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటుంటారు. కాబట్టి ఆ ఏరియాలో క్యాన్సర్ ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ క్యాన్సర్ అనేది స్పెషల్గా ఇండియా అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్స్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. వెస్ట్రన్ వరల్డ్ చూసుకుంటే, అంటే అమెరికా అటువైపు చూసుకుంటే ఆ ఏరియాలో క్యాన్సర్ అనేది చాలా తక్కువ. అలా కాకుండా టంగ్ క్యాన్సర్ అనేది కూడా జనరల్గా ఒక బార్డర్, అంటే కుడివైపు కానీ ఎడమవైపు కానీ ఒక బార్డర్లో వస్తూ ఉంటుంది. అలా కాకుండా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఒక రకమైన వైరస్ ద్వారా కూడా క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంటే ఇది పూర్తిగా నిర్ధారణ అయింది. గర్భాశయ ముఖద్వారం దగ్గర ఈ వైరస్ వల్ల క్యాన్సర్ వస్తుందని పూర్తిగా నిర్ధారణ అయింది. అదే వైరస్ ద్వారా నోట్లో కూడా క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. దానికి సింపుల్ కారణం ఏంటంటే మల్టీ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల కానీ, లేదా హోమోసెక్షువల్స్ కానీ, లేదా ఓరల్ సెక్స్, వీటి వల్ల జనరల్గా ఈ క్యాన్సర్ ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంది, హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్. అందుకనే ఈ హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్ అనేది జనరల్గా యంగ్, అంటే చాలా తక్కువ వయసు వాళ్ళు కానీ, లేదా మధ్య వయసు వాళ్ళకే వస్తూ ఉంటుంది. అండ్ యూజువల్గా ఎల్డర్లీ పీపుల్కి టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. నోటిలో క్యాన్సర్ ఏ భాగంలో ఉంది, ఏ దశలో ఉంది అనే అంశాలను బట్టి డాక్టర్లు చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తారు. ఒక రకం చికిత్స సరిపోతుందా, కొన్ని రకాల చికిత్సలు కలిపి చేయాలా అనే విషయం నిర్ధారిస్తారు. అందులో సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ లాంటి విధానాలుంటాయి. క్యాన్సర్ కోసం నోటికి సర్జరీ చేసిన తరువాత నోటిని పునర్నిర్మించడానికి మరొక సర్జరీ చేయించుకోవాలని డాక్టర్ సూచించవచ్చు. అలా సర్జరీ చేయించుకుంటేనే మాట్లాడటానికి, తినటానికి వీలవుతుంది. క్యాన్సర్ కణాలను చంపడానికి రేడియేషన్ థెరపీ మరొక మార్గం. సాధారణంగా క్యాన్సర్ తొలిదశల్లో ఉన్నప్పుడు ఈ విధానం ప్రయోగిస్తారు. ఒక్కోసారి సర్జరీ తర్వాత కూడా చేస్తారు. క్యాన్సర్ బాగా ముదిరిపోయినప్పుడు క్యాన్సర్ వలన కలిగే నొప్పి నివారణకు ఇది పనికొస్తుంది. డాక్టర్లు ఈ చికిత్సతో పాటే వ్యాయామాలు, మసాజ్ థెరపీ లాంటివి సిఫారసు చేయవచ్చు. సంగీతం వినడం లాంటివి సేదతీరే పనులు, ఆక్యుపంక్చర్ లాంటి ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలు కొంతమేరకు ఊరటనిస్తాయి.
నోటి క్యాన్సర్ అనేది సింపుల్గా డయాగ్నోసిస్ చేయొచ్చు. కారణం ఏంటంటే ఇది మనకి కంటికి ఈజీగా కనిపించేది. ఎక్కడైతే పుండు ఉందో, ఎక్కడైతే గడ్డు ఉందో అక్కడ నుంచి మనం FNAC ద్వారా కానీ బయాప్సీ ద్వారా కానీ మనం నిర్ధారణ చేస్తాం. సర్వసాధారణంగా బయాప్సీ అనేది కొంచెం మంచి మార్గం. కారణం ఏంటంటే ఒక చిన్న పీస్ తీస్తే ఎటువంటి క్యాన్సర్ ఉన్నది, ఎటువంటి గ్రేడ్లో ఉన్నది, ఇవన్నీ మనం ఖచ్చితంగా నిర్ధారణ చేయొచ్చు. తర్వాత స్టేజ్కి అనుసారంగా, అంటే మనం ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ అనుకుంటే పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పని లేదు. స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 కానీ అనిపిస్తే వాళ్ళకి మనం కొంచెం మేజర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే CT లేదా MRI రూపంలో, లేదా ఇంకా అడ్వాన్స్ స్టేజ్ అని ఏదైనా ఎక్కడికైనా వేరే దగ్గరికి స్ప్రెడ్ అయిందని అనుమానం వస్తే PET CT రూపంలో ఈ రకంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేసి మనం ఎటువంటి స్టేజ్లో ఉన్నారో నిర్ధారణ చేస్తాం. జనరల్గా ఎప్పుడూనూ క్యాన్సర్ అనేది స్టేజ్కి అనుసారంగా ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో అయితే ఆపరేషన్ ద్వారా పూర్తిగా మనం తీసి నిర్ధారణ చేయొచ్చు. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో ఉంటే కనుక వాళ్ళకి మనం ఆపరేషన్ చేయాలి. తర్వాత రేడియోథెరపీ, అవసరమైతే కీమోథెరపీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎంత పెద్ద స్టేజ్ ఉన్నా సరే మనం ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఏ అవయవం అయితే పోతుందో, ఏ నాలుక పోయినా దవడెముక పోయినా దాన్ని మనం రీప్లేస్ చేసి వాళ్ళకి మళ్ళీ ఫంక్షన్ మళ్ళీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. నోటి క్యాన్సర్ నివారణకు ఎలాంటి ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలు పనికిరావు. అయితే ప్రధాన చికిత్సకు అనుబంధంగా కొంత ఉపశమనం కలగడానికి ప్రత్యామ్నాయ చికిత్సలు ఉపయోగపడతాయి. అదేవిధంగా చికిత్స వలన కలిగే దుష్ఫలితాలను తగ్గించడానికి కూడా ప్రత్యామ్నాయ విధానాలు పనికొస్తాయి. క్యాన్సర్కు రేడియేషన్ చికిత్స తీసుకునేవారు చాలామంది తీవ్రమైన అలసటకు లోనవుతారు. ఆ అలసట కనబడకుండా చేయడానికి చికిత్సా విధానాలుంటాయి. ఇవన్నీ ప్రత్యామ్నాయ విధానాలే క్యాన్సర్ తీవ్రత ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇది ఇవాల్టి మ్యాక్స్ క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆరోగ్యమస్తు. రేపటి ఆరోగ్యమస్తులో మరికొన్ని ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. అంతవరకు స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.